నమస్కరించి తెలియజేయడం అనగా గత కొద్ది రోజులుగా కోతులబావి ఆంజనేయ స్వామి గుడి వివాదం, అరెస్టులు, నిరసనలు, ధర్నాలు, పోలీస్ పికెట్లతో జరుగుతూ ఉంది. ఇది కరెక్టా? ఇది ఎమ్మెగ్నూరుకి తగునా? ఎమ్మెగ్నూరు అంటే శాంతి, శాంతికి మరో పేరు ఎమ్మెగ్నూరు. అలాంటి ఎమ్మెగ్నూరులో ఇలాంటి వాతావరణం కరెక్టా? నేను 7th క్లాస్లో శ్రీరాములు సార్ ట్యూషన్కి పోయేటప్పుడు ఈ కోతులబావి మీదే ట్యూషన్కి పోయేవాడిని. అప్పుడు నేను ఇక్కడ మొక్కిపోయేటోళ్ళం. ఇదంతా ఖాళీ స్థలం ఆ రోజు, ఏమీ లేదు. కాకపోతే కాలక్రమేణా కొంతమంది బంకులు వేసుకొని అంతా అయిపోయింది. ఈరోజు కమిషనర్ గారు చేసిన తప్పుకి ఊరూరే ఉడికిపోయేటట్లు అయ్యింది. కమిషనర్ గారు ఏది ఆశిస్తున్నాడో ఏమో తెలియదు, కానీ కమిషనర్ గారు చేసిన చిన్న తప్పే ఇంత కారణం. కమిషనర్ గారు అది రోడ్డు స్థలం అంటున్నారు, ఇది గుడి స్థలం అంటున్నారు. కరెక్టే, రోడ్డు అయినా గవర్నమెంట్దే, గుడి అయినా గవర్నమెంట్దే. అదింత రోడ్డు స్థలం గుడికి ఇవ్వడానికి తప్పేముంది? కమిషనర్ గారు మీ ఆంతర్యం ఏమి మాకు అర్థం కావటం లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కలకట్లకు వచ్చినప్పుడు స్టేజ్ మీదే చెప్పినారు, గుడి మాన్యాలు, గుడి భూములు ఎక్కడున్నా తీసుకొని వాటిని శ్మశానంకి ఇమ్మన్నాడు. అంటే గుడి భూమి అంటే దేవుని భూమి అనే కదా చెప్పింది. ఇప్పుడు గిదింత 5-6 సెంట్ల భూమి దేవునికి ఇవ్వడానికి ఏం తప్పు ఉంది? కరెక్టే. కమిషనర్ గారు మీరు అది రోడ్డు స్థలము కాపాడుతామంటున్నారు, కరెక్టే. మరి ఇక్కడ గాంధీ విగ్రహం కాటి నుంచి